సార్ ఇక్కడ ఆల్రెడీ ఒక ట్రీట్మెంట్ జరుగుతుంది మన పేషెంట్కి. ఓకే. సో సారు ఆల్మోస్ట్ పులివెందుల నుంచి వచ్చారు, 400 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి వచ్చారు. ఒక స్పైన్ డిస్క్ ప్రాబ్లం అనమాట. ఓకే. సో ఇది మీరు చూస్తున్నారు కదా, ఇది అడ్వాన్స్డ్ రోబోటిక్ స్పైన్ అండ్ డిస్క్ కరెక్షన్ ట్రీట్మెంట్ అంటాం. ఓకే. సో ఇదంటే డీకంప్రెషన్ థెరపీని యూజ్ చేసుకుని అక్కడ మొత్తం ఏదైతే 2 ఎముకల మధ్య ప్రెషర్ ఉందో ఆ ఒత్తిడిని తగ్గించే ట్రీట్మెంట్ అనమాట. ఓకే. సో మీరు అంటే మీకు నేను మళ్ళీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే 2 స్పైన్ మధ్యలో డిస్క్ బల్జ్ అవుతుంది, డిస్క్ బల్జ్ వచ్చి అది బల్జ్ బయటికి రావడం జరుగుతుంది. సో ఆ బయటకు వచ్చి ఏమవుతుంది, నర్వ్ కంప్రెషన్ జరుగుతుంది, నరాన్ని ఒత్తుతుంది అనమాట. సో ఆ నర్వ్ కంప్రెషన్ ని రిలీవ్ చేయడం కోసం మనం ఈ డీకంప్రెషన్ అనే టెక్నిక్ ని యూజ్ చేస్తాం, ఈ ఎక్విప్మెంట్ ని. సో మీరు చూడొచ్చు పేషెంట్ అంటే ఇలా ఈ పొజిషన్ తీసుకుంటాం అనమాట. సో అక్కడ ఇలా లాగుతూ వదులుతున్నట్టు ఇలా అలా ట్రీట్మెంట్ అనేది ఆటోమేటిక్ గా జరుగుతూ ఉంటుంది. ఇది ఇక్కడ ఆపరేట్ చేస్తాం అనమాట. అంటే ఇది పేషెంట్ టు పేషెంట్ సెట్టింగ్స్ అనేవి మారిపోతాయి సార్. అంటే పేషెంట్ ఎంత టైం పెట్టాలి, వాళ్ళ వెయిట్ని బట్టి అండ్ ఆల్సో ఏ సెట్టింగ్ మనం చూస్ చేసుకోవాలని కండిషన్ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ పేషెంట్ కింద మనం ఈ యొక్క సెట్టింగ్స్ సో ఇవన్నీ మేము డివైడ్ చేసుకుని వాళ్ళ కండిషన్ ఎంత హోల్ టైం ఉండాలి, లేటరల్ ఫ్లెక్షన్, యాక్సిల్ రొటేషన్ ఎంత ఉండాలి అని వాళ్ళ పేషెంట్ కండిషన్ బట్టి మనం సెట్టింగ్స్ అనేది మనం సెట్ చేసుకుంటాం అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది యాక్చువల్గా ఇక్కడ మనం చూసినట్లయితే ఇది సర్వైకల్ లంబార్. అంటే ఏంటంటే మెడ భాగంలో ఏదైనా ప్రాబ్లంలు ఉన్నాయి, మెడ నొప్పి కానివ్వండి, లేదంటే చేయి జాలు కానీ, అలా సర్వైకల్ స్పాండిలోసిస్ కానీ, స్పాండిలైటిస్ కానీ అలాంటి కండిషన్స్ మనం ఈ యొక్క ట్రీట్మెంట్ని ఈ ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసుకుంటాం. ఇది లంబార్. ఇప్పుడు సార్కి నడుము నొప్పికి సయాటికా ప్రాబ్లం కాబట్టి మనం ఈ లంబార్ సెలెక్ట్ చేసుకున్నాం. ఇక్కడ ఉన్న బెస్ట్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ప్రోన్ సెటప్ అండి. అంటే బోర్లో పడుకున్నారు, ఇక్కడ మనం ఏ పార్ట్ అయితే ట్రీట్ చేస్తాం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆయన సార్కి L4 L5 దగ్గర ప్రాబ్లం ఉంది అంటే నడుము దగ్గర లంబార్లో మళ్ళీ 5 రకాలు ఉంటాయండి. ఇప్పుడు అన్నిటికి కలిపి ఒకే ట్రీట్మెంట్ కాకుండా ఎక్కడ ప్రాబ్లం అంటే L5S1 L4 L5 అక్కడే పిన్ పాయింట్గా ట్రీట్మెంట్ జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను L5S1 ఈయనకి ప్రాబ్లం ఉంది, ఇది సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ఆన్ నొక్కానంటే ఆటోమేటిక్గా బెడ్ అనేది ఆ పొజిషన్ తీసుకుంటుంది అనమాట. సో అడ్జస్ట్మెంట్ జరుగుతుంది, మొత్తం పొజిషన్ కానీ మొత్తం దానికి మూమెంట్స్ అనేది క్రియేట్ అవుతుంది. సో మళ్ళీ ఫ్లెక్షన్ డిస్ట్రాక్షన్ కూడా చేసుకోవచ్చు. అంటే మూమెంట్ ఎలా వాళ్ళు చేయలేకపోతుంటారు, స్పైన్లో ఏదైతే మూమెంట్స్ అనేవి న్యాచురల్గా చేయలేకపోతారో వాళ్ళు మన ఎక్విప్మెంట్ యూజ్ చేసుకుని ప్యాసివ్గా మనం ట్రీట్మెంట్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇప్పుడు మీరు చూడొచ్చు, నేను ఫ్లెక్షన్ డిస్ట్రాక్షన్ మూమెంట్స్ అనేవి నేను ఇనిషియేట్ చేస్తున్నాను. మూవ్ అవుతుంది చూసారా? అవును. సో అలా మొబిలిటీ అనేది ఇంప్రూవ్ అవడం కోసం అది హెల్ప్ అవుతుంది అండి అంతా. ఓకే. సో మీకు ఏమన్నా పెయిన్ వస్తుందా? ఏమన్నా ఏం లేదా? ఓకే.